ప్రియులారా, రెండవ మారు యోనాకు దేవుడు లేదా యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యింది అని మొట్టమొదటిసారి మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో అమిత్తయి కుమారుడైన యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అప్పుడు మాట వినలేదు కదా. మాట వినుకోకుండా దేవుడు ఎంత గొప్ప దేవుడు చెబితేనే ఆ మాట వినుకోకుండా తనకి ఇష్టానుసారంగా వెళ్ళిపోతే రెండవసారి ఆ బిడ్డను బలవంతంగా తీసుకొచ్చి రెండవసారి ప్రత్యక్షమై అతనికి ఇలాగూ ఆజ్ఞాపించటం, ఇలాగూ సెలవివ్వటం అవసరమేనంటారా? యోనాను తప్పించి వేసి పంపించటానికి ఇంకెవరో ప్రవక్తలు లేరంటారా? దేవుడు మరలా తిరిగి యోనానే ఎందుకు ఈ పని కొరకు అపాయింట్ చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒక భక్తునిలో బలహీనత ఉన్నప్పటికి కూడా దేవుడు వాడుకోవటం ఆపడం. అయ్యో, ఇతనిలో బలహీనత ఉంది, లోపం ఉంది, కాబట్టి ఇతడు తిరుగుబాటు చేస్తున్నాడు, మాట వినటం లేదు గనక ఇతను తీసివేసి ఇతని స్థానంలో ఇంకొక వ్యక్తిని మనం భర్తీ చేసుకుందాం అని దేవుడు అనుకున్నట్లయితే ఏ ఒక్క శిష్యుడు పనికి వచ్చేవాడు కాదు, ఏ ఒక్క అపోస్తుడు పనికి వచ్చేవాడు కాదు, ఏ సేవకుడు కూడా పనికి వచ్చేవాడు కాదు. ఎందుకోసం అంటే దేవుని వాక్యంలో యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. ఆయన తన సేవకులను నమ్ముట లేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బలహీనతలన్నీ మన ప్రభువారికి తెలుసు. అయినా 103వ కీర్తనలో చెప్పినట్టుగా మనము మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక దేవుడు త్వరపడి ఇదిగో సారె మీద ఉన్నటువంటి ఈ పాత్రను విడిపోయిందని తీసి పడవేయడు, కానీ మరి ఒక పాత్రను చేయటానికే ప్రభు ఇష్టపడతాడు అని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడూ దేవుని ఎదుట నిలవలేడు. అయినా ప్రభు దగ్గర కృప ఉంది గనుక ఆ కృప చొప్పున మరొక్క అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తూ మనలను కృపలోనికి నడిపిస్తూ ఆయన పరిచర్యను దయతో మనకిస్తున్నాడు. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ప్రక్కకు తోసివేయటం, మనకంటే యోగ్యమైనటువంటి మరొక వ్యక్తిని తెచ్చి ఆ స్థానంలో పెట్టుకోవటం దేవునికి పెద్ద విచిత్రమైన పని, శక్తికి మించిన పని ఏమి కాదు. కానీ దేవుడు ఏ మనుషును కూడా మనం అనుకున్నంత త్వరగా తృణీకరించడం, ఎంతో అవకాశం ఇస్తాడు. సౌలు విషయంలో కూడా దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు. 2 సంవత్సరాలే దేవుడికి ఇష్టంగా పరిపాలన చేశాడు. 38 సంవత్సరాల కాలం పాటు దేవుడు సౌలును ఇంకా సమయం ఇచ్చి తన వైపునకు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ సౌలు 38 సంవత్సరాల్లో కూడా దేవునికి ఇంకా దూరమైపోయాడే తప్ప ఎన్నిసార్లు గద్దించినప్పుడు కూడా లోబడినటువంటి వాడు కాదు. ఇలాగూ కృపలో నుంచి మనము పోవలసిందే, కానీ దేవుడు పొరపాటును కూడా మనలను కృపలో నుంచి త్రోసివేయడు, విసర్జించడు. మనము బుద్ధిపూర్వకంగా పోతానంటే ప్రభు మరి చాలా సమయం ఇస్తాడు, మనకి చాలా సమయం, చాలా హెచ్చరికలు ఇస్తాడు. యోధాకి ఇచ్చాడు కదా. సరే, మంచిది. దేవుని వాక్యంలో ఇలాగూ దోషములను కనిపెట్టి చూస్తే ఎవడు నిలబడతాడు దేవుని ఎదుట? అయినా ఆయన దగ్గర కృప ఉంది కనుక దేవుడు మరొక అవకాశం, ఒక భక్తుని సరిచేయటం దేవునికి ఇష్టం. కానీ తృణీకరించటం, త్రోసివేయటం, విసర్జించటం, పక్కన పెట్టడం దేవునికి ఇష్టము
కాదు. అందుకోసమే రెండవసారి మరలా తిరిగి యోనాకు ప్రత్యక్షమై ఏమని చెప్పాడు? నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయి అని చెప్పాడు. ఆ సమయంలో కూడా ఆయనకు అంత ఇష్టం అని అనిపించలేదు. ఆ పట్టణానికి వెళ్ళటానికి కానీ ఆ పట్టణానికి సువార్తను తెలియపరచడానికి కానీ ఆయనకు అంత ఇష్టం అనిపించలేదు. ఎందుచేతను అంటే ఇంతకుముందు చెప్పాను, నినివే పట్టణం అంటే ఇశ్రాయేలు ప్రజలకు బహుహింస కలుగు చేసినటువంటి పట్టణం. కాబట్టి దానిని బట్టి ఆ పట్టణానికి సువార్త ప్రకటించటానికి, ఆ బిడ్డలు దేవుని తట్టు తిరగటానికి దేవుడు వారిని కోపించుకోకుండా శిక్షించకుండా విడిచిపెట్టడానికి ఈయనకి ఎంత మాత్రం ఇష్టమో లేదు. కాబట్టి ఆ మహాపట్టణాన్ని గురించి దేవుడు మరొకసారి చెప్పినప్పుడు అతడు ఇష్టం లేకోకుండానే వెళ్ళాడు. మీరు చూడండి, ఇష్టం లేకుండా వెళ్ళి ఆ నినివే మహాపురం ఉందే, ఆ నినివే మహాపురంలోనికి మరి ఒక్క దిన ప్రయాణమంత దూరం వెళ్ళాడట. వెళ్ళి ఏం చేశాడు? సువార్త చెప్పు అని చెప్పాడు. సువార్త చెప్పు అన్నాడు. ఏమిటి సువార్త? క్రొత్త నిబంధనలో సువార్త ఏంటంటే క్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినాన లేఖనాల ప్రకారము లేచాడు. ఇది సువార్త. మరి పాత నిబంధనలో సువార్త ఏంటి అంటే, ఇదిగో నీ దోషము యెహోవా దృష్టికి ఘోరమైంది, కాబట్టి నీవు మారు మనసు పొందు. మారు మనసు పొందాల్సిన అవసరత, దేవుని తట్టు తిరగవలసిన అవసరత ఉంది అనేది ఆ దినాల్లో సువార్త. ఇదిగో నీ పాపం వలన నీ మీదకి శిక్ష వస్తుంది. ఏ దేశమైతే విశ్వాసఘాతకమవుద్దో, ఏ వ్యక్తి అయితే దేవునికి విరోధి అవుతాడో ఆ వ్యక్తి మీదకి ఈ విధమైనటువంటి తీర్పులు, ఉగ్రతలు వస్తాయి. కాబట్టి వాటిలో నుంచి విడుదల పొందటానికి ఇదిగో దేవుని తట్టు తిరుగు, సృష్టికర్త వైపు తిరుగు, రక్షకుని వైపు తిరుగు, నీ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రాధేయపడు అని చెప్పేటటువంటిది సువార్త. కాబట్టి ఏమని తెలియచేయమని చెప్పాడంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి బహుఘోరమైంది కనుక ఆ పట్టణం మీదకి శాపము రాకోకుండా, శిక్ష రాకోకుండా, ఉగ్రత రాకుండా ఉండాలంటే వారు దేవుని తట్టు తిరగమని చెప్పు అనేది అప్పుడు ప్రకటించవలసినటువంటి సువార్త. అయితే యోనా నినివే పట్టణ విషయంలో 3 దినాల ప్రయాణం. నేను చెప్పాను కదా, నినివే పట్టణం, దాని శివార్లు, దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా సుమారు 100 మైళ్ళ విస్తీర్ణంలో ఆ పట్టణం వ్యాపించిందట. అంత మాత్రమే కాదు, ఈ నినివే పట్టణానికి కూడా ఎరుకో పట్టణానికి ఉన్నట్టుగా 3 రథాలు నిలవగలిగినటువంటి ప్రాకారాలు ఉన్నాయట. 100 అడుగుల ఎత్తులో ఉండేటటువంటి ప్రాకారాలు. దానికి వెలుపల ప్రక్కన 150 అడుగుల లోతు కలిగినటువంటి కందకం కూడా ఉందట. ఇంత పటిష్టంగా బందోబస్తుగా కట్టబడినటువంటి పట్టణము నినివే పట్టణం. అందుకే దేవుడు దానికి ఏమని పేరు పెట్టాడు? మహాపురము అని పేరు పెట్టాడు. మహాపురము అని పేరు పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇలాంటి మహాపురం, ఇలాంటి గొప్ప పట్టణం నాశనం అయిపోవటం కూడా దేవునికి ఇష్టమో లేదు. ఈ పట్టణానికి కూడా దుర్గతి కలగబోతుంది కనుక దేవుడు తెలియపరిచాడు. అంత మాత్రమే గాక ఈ పట్టణంలో 1,20,000 మంది మనుషులు ఉన్నారట.
అంత మాత్రమే కాకుండా వీళ్ళకి విస్తారమైనటువంటి సంపద, బహు పశువులు కలిగినటువంటి వారు, అది వారి సంపద. కాబట్టి ఇంత విస్తారమైనటువంటి గొర్రెలు, పశువులు కలిగినటువంటి ఈ ప్రజలు, 1,20,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ ప్రజలు, వీరి భద్రత కోసం ఎంతో గొప్ప ప్రాకారాలు కట్టుకున్నటువంటి ప్రజలు నాశనం అయిపోవటానికి దేవుని ఉగ్రత ముందు తట్టుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. అందుకోసమే వెళ్ళి వాడికి సువార్త చెప్పమని చెప్పాడు. ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక మనుష్యుడు ఇదిగో ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళాలంటే 3 దినాలు పడుతుందట చకచక వెళ్ళిపోతే. కానీ 1 దిన ప్రయాణం చేశాడు. 1 దినం ప్రయాణం చేసి ఆయన చెప్పింది ఏంటి? సువార్త చెప్పాడా, దుర్వార్త చెప్పాడా అంటే ఏమో ఆయన చెప్పిన దానిలో క్లారిటీ అనేది లేదు. ఏం చెప్పాడు? ఇంకా 40 దినాలకు నినివే పట్టణము నాశనమవుద్ది. నినివే పట్టణము నాశనమవుద్ది. సువార్త అంటే ఏంటి? నీ పాపం ఏమిటి? పాపము వలన ప్రభువుకు వచ్చిన కోపం ఏంటి? కోపం వలన వచ్చేటటువంటి శాపం ఏంటి? ఆ శాపంలో నుంచి తప్పించుకునేటటువంటి మార్గం ఏంటి చెప్పేది సువార్త. కానీ ఏం చెప్తున్నాడు ఈయన? ఏం చెప్పట్లేదు. ఒకే ఒక మాట, 40 రోజులకి నినివే పట్టణం నాశనం అవుద్ది అన్నాడు. 3 రోజులు ప్రయాణం చేయాల్సినోడు 1 రోజు ప్రయాణం చేశాడు. సువార్త చెప్పాల్సిన ఆయన దుర్వార్త చెప్పాడు. అయినా ప్రియులారా, ఎంత అద్భుతం జరిగిందో అక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి. 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుని 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. మీకు తెలుసా, గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకొని విలపించి ప్రలాపించేటటువంటి అనుభవం ఎవరిది అంటే, మీరు బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి చూసినా అది దేవుని బిడ్డల యొక్క క్రమం. ఈ పని దేవుని బిడ్డలు మనస్తాపం కలిగినప్పుడు, భరించలేనటువంటి బాధ వారు అనుభవించినప్పుడు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకుని తమ పాత రోత జీవితాలను అసహించుకుని దేవుని సందులో విలపించటానికి చేసేటటువంటి ప్రయత్నం గోని పట్ట కట్టుకోవటం, బూడిద పోసుకోవటం, బూడిదలో కూర్చోవటం. ఎజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు, యోబు లాంటి వారు, మొర్దెకై లాంటి వారు, ఇంకా హిజ్కియా లాంటి వారు, ప్రియులారా దావీదు లాంటి వారు, దావీదు గారు కూడా ఈ పని చేశాడు కదా, దావీదు లాంటి వారు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఈ పని చేశారు. కానీ నినివే పట్టణస్థులకి ఈ క్రమం తెలియదు. నినివే పట్టణస్థులకి ఇలాంటి క్రమం తెలీదు. మరి ఎలాగూ వారు ఈ క్రమాన్ని పాటించారు అనేది ఆశ్చర్యం కాదు. గొప్పవారు మొదలుకొని కొద్దివారు వరకు ఏం చేశారంట? ఉపవాస దినమును చాటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోని పట్టగట్టుకుంటే ఈ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకేం చేశారు చూసారా? వారు ఉపవాసం ఉన్నారని. వారు మాత్రమే కాదు, వారి పశువులకు కూడా గోని పట్ట కట్టారు. వారి పశువులను కూడా ఉపవాసం పెట్టారట.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎద్దులు గొర్రెలు మేత మెయ్యక నీళ్లు త్రాగకూడదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చాటింపు జరగటం మాత్రమే, ప్రకటన జరగటం మాత్రమే గాక అలాగున చేశారు. ఎందుకంటే ఇంకా గొప్ప కార్యం చేశారు. ఏం చేశారు చూసారా? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దుర్మార్గాన్ని విడిచిపెట్టి దౌర్జన్యాన్ని విడిచిపెట్టేసేసి వారు చేసేటటువంటి ప్రతి విధమైనటువంటి చెడును, బలత్కారాన్ని విడిచిపెట్టాలి అని చాటింపు చేయించారు. దూతలను పంపి దేశమంతా ప్రకటన చేశారు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది, గమనిస్తారా? ఆ పిల్లలు కేకలేస్తుంటే పరిసయ్యులు వచ్చి అంటున్నారు, పెద్దవాళ్ళు వచ్చి అంటున్నారు, యేసు ప్రభు ఏమన్నారు వింటున్నారా? ఆపమని చెప్పు వాళ్ళని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు, ఇదిగో వీళ్ళు కేకలు వేయటం మానేస్తే రాళ్ళు కేకలేస్తాయని. అవును, ఈ సేవకుడు చెప్పటం మానివేస్తే ఎవరు చెప్తున్నారు అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలే చాటింపు వేయిస్తున్నారు. ప్రియులారా, నినివే పట్టణానికి వెళ్ళాడు కానీ మనస్ఫూర్తిగా వెళ్ళలేదు. సువార్త చెప్పాలి అని దేవుడు చెప్పాడు కానీ దుర్వార్త చెప్పాడు. స్పష్టమైనటువంటి విధంగా వారికి విషయాన్ని తెలియపరచలేదు. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట చెప్పాడు, బోరధ్వని స్పష్టము కాకపోతే యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడయ్యా అన్నాడు. 14వ అధ్యాయంలో మీరు ఒక మాట చూడండి, 6వ వచనం అనుకుంటా కదా, 6వ వచనం. సహోదరులారా భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి 8వ వచనం చదువుదాం. మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధానికి ఎవడు సిద్ధపడతాడు అని. మనం ఒక సైనికుడు యుద్ధానికి సిద్ధపడాలి అంటే అతనికి స్పష్టమైనటువంటి ధ్వని రావాలి. యుద్ధాన్ని విరమించాలన్నా, యుద్ధం ప్రారంభించాలన్నా, లేకపోతే ఆ రోజుకి యుద్ధాన్ని సమాజము కూడుకోవాలన్నా బోరల పరిచర్యతోనే ప్రియులారా జరిగేది కదా. ఆ బోర యొక్క శబ్దాన్ని బట్టి వాళ్ళు యుద్ధం చేయటమా లేకపోతే యుద్ధం విరమించటమా, సమాజముగా కూడటమా, కూడినటువంటి సమాజం ఎవరి గుడారాలకు వాళ్ళు వెళ్ళటమా జరుగుతుంది. అందుకే దేవుని వాక్యంలో మోషే గారు యెహోషువ కలిసి కిందకు వస్తూ ఉన్నారు. 32వ అధ్యాయంలో నిర్గమకాండంలో వస్తూ ఉండగా ఆయన చెప్తున్నాడు, ఏమిటో ధ్వని వినబడుతుందయ్యా పాళ్యంలో అన్నాడు. ఏమి ధ్వని అదంటే, ఏమో జయధ్వని కాదు, అపజయధ్వని కూడా కాదు, ఏదో అల్లరి. జయధ్వని ఎలా ఉంటుందో తెలుసు, అపజయధ్వని ఎలా ఉంటుందో తెలుసు, కానీ ఇదేమిటి అల్లరి వినబడుతుంది నాకు అన్నాడు. జరిగేది కూడా అదే కదా. కింద ఏమి జరుగుతుంది? జరిగేది కూడా అదే, అల్లరే జరుగుతుంది. అహరోను వారిని విడిచిపెట్టేశాడట. విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టేస్తే కొండ క్రింద జరుగుతున్న తంతు నిజంగా మోషేకి ఎంత దుఃఖాన్ని, వేదన, బాధ కలుగు చేసిందో చెప్పటానికి లేదు. చేతుల్లో ఉన్నటువంటి పలకల టప్మని పడేసి పగలగొట్టేసేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోర స్పష్టము లేకపోతే ఎవడు సిద్ధపడతాడు? ఒక మనిషి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అంటే దేవుడు ఎంత క్లియర్గా తన సువార్తను అందిస్తున్నాడండి. మరి సువార్తను తెలియపరచమని యోనా గారికి చెప్తే యోనా గారు అలాగ చేయలేకపోయాడు కదా. చేయలేకపోయినా ప్రజలు ఎందుకు ఇంత చైతన్యవంతులయ్యారు? ఎలా ప్రభువుని నమ్మారు? ఎలా ఉపవాసం ఉన్నారు?
ఎలా తమ్మును తాము తగ్గించుకున్నారు, ఎలా తమ్మును తాము తమ పాప రోత జీవితాన్ని అసహించుకున్నారు. ఏమంటే ఈ సంగతి తెలిసి ఏదో సామాన్యమైనటువంటి మనుషులు ఏదో తిప్పలు పడుతున్నారు అనుకుంటే, ఈ వార్త గనులు గొప్పవారి ద్వారా మరలా తిరిగి రాజుగారి దగ్గరికి వెళ్తే, నా రాజ్యంలో ఇట్లా ఉండటానికి వీల్లేదని ఆయన ఎందుకు తిరుగుబాటు చేయలేదు? ఆయన కూడా రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట కట్టేసేసుకుని ఒక సామాన్యమైనటువంటి మనుషుడిలాగా ఆయన ఎందుకు మళ్ళా ఇలాగ ఉపవాస దినంలోకి వచ్చేసాడు? ఏమండి చూడండి, వారు మాత్రమే కాదు, పశువులు కూడా మేత తినకోకుండా నీరు పెట్టకోకుండా ఉన్నారంటే ఎంత అద్భుతమైన ఉపవాసం అండి. మీరు చూడండి, చాలాసార్లు దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఉపవాసం చేస్తాం. ఎలా చేస్తామంటే కడుపు మాత్రమే కట్టుకుంటాం, కానీ మిగిలిన కార్యక్రమాలన్నీ మనంగానే చేసుకుంటూ ఉంటాం. దేవుడు ఏమన్నాడో చూసారా? దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నారట? 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు గుద్దులాడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కట్టధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసముండరు. అట్టి ఉపవాసము నాకేమైనా అనుకూలమా అన్నాడు. ఏమండి, అట్లాంటి ఉపవాసం నాకు కావాలా? దానిని నేను లక్ష్య పెడతానా? అలాగూ చేసి మమ్మల్ని ఎందుకు లక్ష్య పెట్టవు అని నన్ను మీరు మళ్ళా తిరిగి నిలదీస్తారా అని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని గూర్చి ప్రభువారు సెలవిచ్చారు కదండి. 6వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాన్ని గూర్చి చెప్పి ఏమన్నాడు చూసారా? అలాగున నీవు చేసినట్లయితే 9వ వచనం చెప్పాడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. దేవునికి మహిమ కలుగును గాక. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మానాలి. ఆశించినటువంటి దానిని ఆకలిగొన్న వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును అన్నాడు. ప్రియులారా, ఇది ఉపవాసం. ఇలాగూ నీవు చేసినట్లయితే నీవు రోగివా? స్వస్థత నీకు శీఘ్రమే వస్తుంది. నీకు కాపుదల కావాలా? యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగాన కావలి కాస్తుంది. నువ్వు పిలిస్తే ఆయన వెంటనే నీకు ఉత్తరమిస్తాడు. ఇలాగూ నువ్వు చేసినట్లయితే నీ వెలుగు వేకువ చుక్కలాగా ఉంటుందని ప్రభువారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలామంది మీ క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అనుకుంటూ మనం చేసే ఉపవాసంలో ఎంత లోపం ఉందో ఒకసారి మీరు గమనించండి. నినివే పట్టణస్థులు చేసిన ఉపవాసానికి దేవుని బిడ్డలు అనబడినటువంటి వారు మనం చేస్తున్న ఉపవాసానికి ఏ విధమైన వ్యత్యాసం ఉంది? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఎవరు చెప్పారు వీళ్ళకి? వీరి పితరులు ఏమన్నా ఇట్లా ఉపవాసం చేశారా? ఈ పితరులు ఏమన్నా ఇలాంటి క్రమాన్ని పాటించిన వారు ఉన్నారా? ఏమండి, మొట్టమొదటిసారి వారు దేవుని గూర్చి బహుశా ఇప్పుడే వింటున్నారేమో వీళ్ళు, అయినా ఇంతగా వారు దేవునికి లోబడటానికి, దేవుణ్ణి నమ్మటానికి, ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేయటానికి ఇంకో గొప్ప సంగతి ఏంటో చూసారా? అంతకుముందు వారు తెలిసి తెలియక
దుర్మార్గ పనులు చేశారు, దౌర్జన్య పనులు చేశారు, బలాత్కార పనులు చేశారు, అన్యాయం చేశారు. కానీ ఒక అద్భుతమైన తీర్మానం చేసుకున్నారు, ఇంకెవ్వరూ ఆ పనులు చేయొద్దు. పూర్తిగా తమను తాము ప్రభువుకి అప్పగించుకున్న తమ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి లోపరుచుకున్నారు. ఇంత అద్భుతమైనటువంటి మార్పు వారి జీవితంలోనికి ఎలా వచ్చింది? అసలు ఎవరు చెప్పారు? యోనా గారు చెప్పలా. యోనా గారు లేకోకుండా ఏ భక్తుడు చెప్పలా. వీళ్ళ పెద్దలు పూర్వీకులు కూడా దేవుడితో పరిచయం లేదు, ఉపవాసంతో పరిచయం లేదు, ప్రార్థనతో పరిచయం లేదు. ఎప్పుడైనా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళారు అంటే వాళ్ళను కొట్టుకురావటానికి వెళ్ళారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏ విషయం కూడా నేర్చుకున్నటువంటి వారు కారు. మరి ఎలాగో వీళ్ళ జీవితంలో ఈ విధమైనటువంటి కార్యాలు జరిగినాయి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ప్రవక్త పని చేయటం మానేశాడు, కానీ వీరి పక్షంగా పరిశుద్ధాత్ముడు పని చేయటం మొదలుపెట్టాడు. ప్రవక్త ఎందుకు పని చేయట్లేదు? ఆయనకి ఇష్టం లేదు. వీళ్ళు ప్రభు చేత రక్షణ పొందటం ఇష్టం లేదు. వీళ్ళు ఏ విధము చేతనైనా నాశనం కావాల్సిందే అనేటటువంటి మనస్సు ఆయనకు ఉంది. కానీ మన కుటిలమైన స్వభావంతో దేవుని యొక్క సంకల్పాన్ని మార్చలేం. మనుషుడు కుటిలత్వంతో దేవుని యొక్క స్వభావాన్ని మార్చలేరు. అందుకే యెహోవా నియమించినప్పుడు ఎవరు రద్దుపరుస్తారు? యెహోవా చేతిని చాపినప్పుడు ఎవరు వెనకకు తీస్తారు? యెహోవా హెచ్చించినప్పుడు ఆ వ్యక్తిని ఎవరు ఆపగలరు? యెహోవా ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని ఎవరు చెదరగొట్టగలరు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుయుక్తితోనో దుర్మార్గంతోనో మనము ఒక వ్యక్తి పొందవలసినటువంటి కృపను పోగొట్టాలి అని అనుకుంటే మనమే చెడతాం, కానీ దేవుడు ఆ పనిని చేయటం ఆపడం. అందుకే దేవుని వాక్యం చెప్పింది, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైనటువంటి మాటలను లక్ష్య పెట్టడు. అవి నీ సహోదరునికి మేలైతేనే దేవుడు నీ పక్షంగా వాటిని వింటాడే తప్ప నిరర్ధకమైన మాటలు, నీ హృదయంలో ఉన్నటువంటి కపటాన్ని, కుయుక్తిని బయట పెట్టేటటువంటి మాటలు మాట్లాడితే దేవుడు వాటిని లక్ష్య పెట్టడట. 35వ అధ్యాయం యోబు గ్రంథము 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రవక్త పని చేయటం మానేశాడు, కానీ పరిశుద్ధాత్ముడు పని చేయటం ప్రారంభించాడు. ఒకవేళ ప్రవక్త పని చేస్తే ఎంత గొప్ప కార్యం జరిగేది కాదేమో. పరిశుద్ధాత్ముడే జోక్యం చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడే వారి హృదయాలలో పని చేయటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్ముని పని ఎలా ఉంటుందో తెలుసు కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వచ్చి మొట్టమొదటి చేసే పని ఏంటో చూసారండి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేస్తాడు. ఏమండి, పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పని ఏంటో చూసారా? ఆయన వచ్చి ఏం చేస్తాడంట? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. ఈ పరిశుద్ధాత్మని క్రియ మీలో జరిగిందా? ఈ ఒప్పుకోలు మీకు కలిగిందా? ఎప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుని నీ గత పాత జీవితాన్ని పట్టుకు యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టి నిన్ను నీవు అసహించుకుని దుమ్ములో ధూళిలో
కూర్చున్నటువంటి అనుభవం నీకుందా? యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. 42వ అధ్యాయం 5వ వచనం, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కన్నులార నిన్ను చూస్తున్నాను. అప్పుడు ఏం జరిగిందంట? కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఎవరు? యోబు ఏమన్నాడు? నన్ను నేను అసహించుకున్నాను. అయ్యో, నేనెందుకు అవివేకంగా ఇలా పనిచేశాను, నేనెందుకు దుర్మార్గంగా ఇలా పనిచేశాను, నేనెందుకు ఇలాగ తెలిసి తెలియకుండా ఇలాగ ప్రవర్తించాను అని తన గత జీవితం అంతటిని బట్టి అసహ్యం కలుగుతుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు యోబు గారు కూడా ఇదే మాట అన్నాడు. గతాన్ని గూర్చి నేను జ్ఞాపకం చేసుకోవటం ఇష్టం లేదు నాకు. ఎందుకంటే అదొక రోత, అదొక నిషిద్ధం. పెంటతో నేను దాన్ని సమానంగా ఎంచుకున్నాను. మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవటానికే నాకు ఇష్టం లేదు. ఎంత వైరాగ్యం, ఎంత అసహ్యం ప్రియమైన దేవుని. దాన్ని కూడా ఈ రోజున చాలామంది చాలా ఘనంగా, నేను రక్షణ పొందక ముందు ఇట్లా అని ఎంతో గొప్పగా చెప్తారు దాన్ని. కానీ భక్తుడు అంటున్నాడు అది అసహ్యం. ప్రభువు లేనటువంటి ఆ జీవితం ఉందే, ప్రభువు లేకోకుండా బ్రతికినటువంటి ఆ బ్రతుకుంది, అది అసహ్యం అని గుర్తు చేసుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు. ఎంత అసహించుకున్నారు ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించండి. మీ గతాన్ని ఎప్పుడైనా మీరు ఇలాగ తలంచుకుని చిచ్చి అయ్యో నేను ఎంత అన్యాయంగా ప్రవర్తించా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను, పశుప్రాయుడిలాగా ప్రవర్తించాను, కారు మూర్ఖపు పిల్లలాగా ప్రవర్తించాను, అద్దుమీరి ఎద్దులాగా నేను ప్రవర్తించాను, బుద్ధి వీడి నేను ప్రవర్తించానని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? మీ మనసులోనైనా? దైవ సేవకులు మొంగమూరి దేవదాసయ్య గారు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా అనేటటువంటి ఒక పాట ఆయన పాడాడు. ఆయనే రాశారు, ఆయనే చక్కగా పాడారు. మీకు ఆ పాట ప్రార్థన చేసుకునే టైంలో ఆ పాటను ఒకసారి గుర్తు చేసుకోండి మీరు. ఆయన అందుట్లో ఎంత పశ్చాత్తాపపడి దేవునికి విరోధంగా, మనకి తెలియకోకుండానే మనం దేవునికి విరోధంగా ఎలాంటి పనులు చేస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా వివరిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనము అసహించుకోవాలి. ఈ పని ఎప్పుడు జరుగుద్దయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడు జరుగుద్ది. ఈ రోజున చాలామంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పని చేయట్లా, పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటానికి అవకాశం ఇట్లా, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవట్లేదు. మనకు వచ్చినటువంటి జ్ఞానం చొప్పున, ఆలోచన చొప్పున ఎక్కడే పెట్టుకుని మారు మనసు పొందేసేసామనుకున్నాం, బాప్తిసం పొందేసేసామనుకున్నాం, బల్లారాధనలోకి వచ్చేస్తున్నాం. పేతురుని కడగటానికి ప్రభు పిలిచాడు. అందరిని గడుగుతూ వచ్చి, పేతురు ఇట్రా నిన్ను కూడా గడుగుతా అన్నాడు. ఆయన అన్నాడు, ప్రభువా వద్దు 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 వద్దు, నన్ను కడగొద్దు, నన్ను కడగొద్దయ్యా, నా కాళ్ళు కడగొద్దు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే ఒకవేళ నీ పాదాలు కడగకపోతే నాలో నీకు పాలు లేదన్నాడు. అవును ప్రియులారా, మనలను మనం కడుక్కోలేము. చంటిబిడ్డ స్నానం చేస్తుందా? తల్లి గర్భంలోంచి వచ్చినటువంటి బిడ్డ స్నానం చేస్తుందా? దాని మీద ఉన్నటువంటి మకిలి నా బిడ్డ పోగొట్టుకోగలదా? పోగొట్టుకోలేదు. ప్రియులారా, ఏడ్చిన, గోలు పెట్టినా, గోల పెట్టినా ఆ మంత్రసాని ఉంటుందే, ఆ మాత్రం రుద్ది 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 ఆ నీసు, ఆ వాసన, ఆ కంపు, ఆ రోత, అపవిత్రత పోయేదాకా నలుగు పెడుతుంది, సబ్బు పెడుతుంది, వేడి నీళ్ళతో స్నానం చేయిస్తుంది. తరువాత ఎంతో శుభ్రంగా తుడిచి అవన్నీ చేస్తే ఆ బిడ్డ ఎంత శుభ్రంగా తయారవుతుంది, ఎంత చక్కగా సౌందర్యంగా తయారవుతుంది. ఇలా అవటానికి కారణం ఎవరు అంటే ఆ మంత్రసాన్ని గట్టిగా పట్టి పనిచేయించింది. ప్రభు ఎప్పుడైనా
తన ఆత్మ ద్వారా మనలో ఈ క్రియ చేశాడా? ఆయన ఎప్పుడైనా మనం గట్టిగా పట్టుకుని గట్టిగా తోమాడా? గట్టిగా కడిగాడా? అయ్యో అయ్యో వద్దు 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 వద్దు, నేను గడుక్కుంటా. ఆ చంటిబిడ్డ ఏం గడుక్కుంటుందండి? సాధ్యమవుతుందా? కడుక్కోలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, చిన్నపిల్లలు అప్పుడప్పుడు నేను స్నానం చేస్తాను, నాకు నువ్వు చేపించొద్దు అంటారు. వాడికి మొక్కు కడుక్కోవటం రాదు, మొహం కడుక్కోవటం రాదు, సబ్బు పెట్టుకోవటం రాదు, నీళ్లు పోసుకోవటం రాదు. కానీ బకెట్లు ట్యాంక్ వదిలిపెట్టిన ఆడు ముందు అయిపోతాయి. ఎక్కడ మురికి అక్కడే ఉంటుంది, ఎక్కడ సబ్బు అక్కడే ఉంటుంది. తల్లి స్నానం చేయించకపోతే బిడ్డకు శుభ్రత ఎక్కడ వస్తుంది? ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోకపోతే, ఆయన మనలను కడగకపోతే మనకి పరిశుభ్రత అనేది రాదు. మీరు చూడండి, నేనే ఒకవేళ కడగకపోతే నాలో నీకు పాలు లేదంటే పేతురు అన్నాడు, అయ్యా అట్లాగైతే నిలువెల్ల నన్ను కడుగు అన్నాడు. నిలువెల్ల నన్ను కడుగు. అవును, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించాడు. అది ముడతైనా మచ్చైనా కళంకమైనా అట్టిది మరి ఏదైనా లేక నిర్దోషమైందిగా మహిమ కలిగినటువంటి సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవటం కోసం వాక్యం అనే ఉదకము చేత స్నానాన్ని చేయిస్తున్నాడు. దయచేసి మీరు గమనించండి. కడగబడ్డారా? పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్ముడు కడగాలి. ఆయన వస్తేనే ఇదిగో ఈ విధమైనటువంటి మార్పు కలుగుతుంది. యోనా పని చేయటానికి ఇష్టపడలేదు. ఈ ఘనత, ఈ ఖ్యాతి, ఈ ఆధిక్యత బహుశా నేను అనుకుంటున్నాను యోనాగారే నిజంగా వాళ్ళను ప్రేమించి, యోనాగారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసి, యోనాగారే వారికి ప్రభు యొక్క క్షమాపణి, వారి పాత రోత జీవితాన్ని చూపించినట్టయితే నినివే పట్టణస్థుల యొక్క దృష్టిలో యోనా హీరో అయ్యేవాడు. నినివే పట్టణస్థులు దేవుని తరువాత స్థానాన్ని ఇదిగో యోనా గారికి ఇచ్చేసేవాళ్ళు. యోనా గారు మీరు లేకపోతే మాకు ఈ కృప దొరికేది కాదయ్యా, నీకు దండమయ్యా అని యోనా గారిని నమస్కరించేవాడు. మీకు తెలుసు, ఆఫ్రికా చీకటి ఖండానికి దైవజనులు డేవిడ్ లివింగ్స్టన్ గారు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు భయంకరమైన జబ్బు చేసింది. ఊపిరితిత్తులు చెడిపోయినాయి, టీబీ వ్యాధి సోకింది, దగ్గితే పుక్కిటి నిండా రక్తం వచ్చేది. పక్కకెళ్ళి లూచి నూరు శుభ్రం చేసుకుని మళ్ళీ వాక్యం చెప్పేవాడు. ఒకసారి వెళ్తూ ఉంటే కంటికి ముళ్ళు పొడుచుకుని జనగారిపోయింది ఒక్క కన్నే ఆయనకి. రెండవది ఒకసారి పులి దాని మీద దాడి చేస్తే ఒక చెయ్యి పడిపోయింది, ఒక చెయ్యే పనిచేసేది. ఒక కురూపిలాగా ఉండి దేవుని సేవ చేశాడు. ఆ దేశమంతా ప్రభు తట్టు తిప్పాడు. చివరికి ఆయన చనిపోయే సమయం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోండి బాబు అని బ్రతిమలాడితే ఆయన అన్నాడు, ఇదిగో ఆఫ్రికా నుండి పరలోకానికి నేను ఒక వంతెన వేస్తున్నాను, దానిలో ముఖ్యమైన రాయి యేసైతే తరువాత రాయి నేనే. ఏ ఒక్కరాయి తప్పుకున్నా ఇదిగో ఈ వంతెన నిలవదో అని నేను ఇక్కడే ఉంటాను, నా సమాధి కూడా ఇక్కడే ఉంటుందన్న. చనిపోయిన తర్వాత ఆయన స్వదేశస్తులకిను ఆఫ్రికన్స్కి పెద్ద వాదం వచ్చింది. అయ్యో ఆ దైవజనుడు మావాడు, మాకు కావాలన్నారు. వాళ్ళేమన్నారు తెలుసా? మీ వాడు అయితే అయ్యాడేమో కానీ ఆ దైవజనుడు మా ప్రాణం, ఆయన మాతోనే ఉండాలి. అయితే ఆయన హృదయాన్ని వాళ్ళు తీసుకున్నారు, బాడీని ఆయన దేశస్తులు, ఇంగ్లాండ్ దేశస్తులు తీసుకొచ్చుకున్నారు. ఆయన హృదయాన్ని వాళ్ళు సమాధి చేసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలకనే రైన్హార్డ్ బొంకే గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి యేసు ప్రభువుని గురించి చెప్తుంటే ఆయన అన్నాడు, మాకు తెలుసండి ఆయన అన్నారు. ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు. ఆయన మా మధ్యలో ఉన్నాడండి అన్నారు. అరే మీ మధ్యలో ఉండటం ఏంటి? ఆయన పాలస్తీనా దేశంలో, ఇజ్రాయిల్ దేశంలో పుట్టాడు, 33 సంవత్సరాలు బతికాడు, మీ మధ్యలో ఉండటం ఏమిటన్నాడు. ఆయన సమాధి కూడా ఉందండి అన్నాడట. ఎక్కడుంది ఏంటి అసలు? మాకు అసలు వీరు విచిత్రంగా మాట్లాడుతున్నారు, మాకు అస్త చూపించండి అని వెళ్ళాడంట. వెళ్తే డేవిడ్ లివింగ్స్టన్ గారి సమాధిని చూపించి,
ఈయన మా మధ్యలో యేసు ప్రభులాగా బ్రతికాడండి అని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నినివే పట్టణస్థులకి యోనా గారు ఇలాంటి ఆశీర్వాదకరమైన వ్యక్తి అయ్యేవాడు. కానీ ఆ కృపను పోగొట్టుకున్నాడు. సరే, నేను విషయంలోకి వస్తాను. ఆయన పని చేయటం మానేశాడు, కానీ దేవుడు పని చేయటం ఆపలా. భక్తుడు పని చేయకపోతాడేమో కానీ దేవుడు పని చేయటం ఆగడం. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం ఆగడం. ఆయన పని ఆయన చేస్తానే ఉంటాడు. ఈయన పక్కన కూర్చోబెట్టాడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళాడు, ప్రజలను ఒప్పింపజేస్తున్నాడు, రాజులను ఒప్పింపజేస్తున్నాడు, గనులను ఒప్పింపజేస్తున్నాడు, గొప్పవారిని ఒప్పింపజేస్తున్నాడు, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భమే ఇంకోటి బైబిల్ గ్రంథంలో నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము. పేతురు గారు కూడా కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి అనే అన్యజనుడు కదా, రోమీయుడు. పేతురు గారు యూదుడు. ఆయన మనసుకు కూడా ఇలాంటి ఫీలింగే ఉంది. అబే నిషిద్ధం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళకి నాకు పడదు అని మొదలుపెట్టాడు. అయితే దేవుడు అదేమి కాదయ్యా, నువ్వు వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు. ఆయన ఇష్టం లేకోకుండానే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడలేదు. ఏదో చెప్తున్నాడట. చూడండి 10వ అధ్యాయం 44 వచ్చిన అపోస్తుల కార్యాల గ్రంథం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్తూనున్నాడండి. ఇంకా చెప్తున్నాడు. వర్తమానం ఇంకా ముగించలా. ఏదో పుక్కింటి పురాణంలాగా చెప్పేస్తా ఉన్నాడు. ఆల్టర్ కాల్ లేదు, ముగింపు లేదు. అయితే అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు అని ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. నాయనా పేతురు, ఇప్పుడు నీకు అంతుదరి లేనట్టుందిలే, నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ వాగయ్యా అని పేతురుని ఆపేసేసి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడట. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగితే వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, అయ్యో మనలాగా వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారే అని. అవును, మనమే పరిశుద్ధాత్మను పొందుతాం అనుకున్నాడు, కానీ మనలాగా వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందారే అన్నాడు. ప్రియమైన దేవుని వేళ ఆ తరువాత కానీ ఆయనకి దేవుని యొక్క మహాకటాక్షం ఏంటో అర్థమైంది. కానీ యోనాకి ఇప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు. సరే, నేను ఇక్కడికి మాటలు ముగిస్తాను. ప్రియులారా, వారిలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. వారి దుర్మార్గాన్ని, బలాత్కారాన్ని విడిచిపెట్టేసేసారు. ఉపవాసం ఉన్నారు, గోని పట్టగట్టుకున్నారు, తమను తాము తగ్గించుకున్నారు, వారి పాపాన్ని, అవిధేయతను ఒప్పుకున్నారు. ప్రభు అయినటువంటి దేవుణ్ణి వారు నమ్మారు. ఆయన కనికరిస్తాడని విశ్వసించారు. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేశారు. ఇలాంటి ప్రజలను దేవుడు విడిచిపెడతాడా? ఇలాంటి ప్రజలను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి, విడిచిపెట్టడు. వాడు ఏ జనంలో ఉండని, ఏ ప్రజల్లో ఉండని, తన కొరకు నమ్మకమైనటువంటి వారు ఎక్కడున్నా సరే దేవుడు వారిని పొరపాటును కూడా విడిచిపెట్టడం. కనుకే ఈ పట్టణం విషయంలో దేవుడికి అత్యంత కృప కలిగింది. ఎంత దుర్మార్గులో అంత పశ్చాత్తాపడ్డారు, ఎంత కీడు చేశారో అంతగా ప్రభు పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నారు. నిజంగా దేవుడు వీరి విషయంలో కృప చూపించాడు. ఒకసారి సిమోన్ గారు ఒక అమ్మ యేసయ్యని ఇంటికి పిలిచాడు భోజనానికి రమ్మని. యేసు ప్రభువు వస్తున్నారన్న సంగతి తెలిసి పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ, తన హృదయంలో మాత్రం ఎంతో పరిశుద్ధత ఉంది, తన బ్రతుకు మాత్రం మాలిన్యమైంది, అయినా పశ్చాత్తాపంతో దాన్ని కడిగేసుకోవటానికి ఇష్టపడింది. ఈమెను ప్రేమించగలిగినటువంటి వాడు ప్రభు ఒక్కడే అనే సంగతి తనకు అర్థమయ్యింది. ఇంకా ప్రభు తప్ప నన్ను క్షమించేవారు, దరిగి చేర్చుకునేవారు, ఆదరించేవారు లేరు. ఎవరైనా రాళ్ళు పెట్టి కొట్టడానికే ఇష్టపడతారు, కానీ నన్ను దగ్గరకు చేర్చుకోవటానికి ఎవరికి ఇష్టం లేదు.
కానీ ప్రభు ఒక్కడే అన్న సంగతి తెలిసింది. చాలా విలువైనటువంటి అత్తరు తీసుకుంది. యేసు కూర్చున్నటువంటి చోటుకి వెళ్ళి వెనకమాలగా ఆయన పాదాలు పట్టుకుని బొడ్డి పగలగొట్టి పాదాల మీద పోసి కన్నీళ్లతో కాళ్ళు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటుంది. అత్తరు రాస్తూ ముద్దు పెట్టుకుంటా ఉందండి. చూసినటువంటి ఆ పరిసయ్యుడు గారు అనుకుంటున్నాడు, అసలు ఈయన ముట్టుకున్నటువంటి ఎవతో ఈయన ప్రవక్త అయినట్టే ఈయనకి తెలిసేది, ఇట్లాంటి పనికిమాలిన దాన్ని కూడా పట్టుకొని ఇచ్చాడు ఇతడు అని తన మనసులో అనుకుంటుంటే ప్రభు అన్నాడు, ఆమె విస్తారంగా పాపం చేసిందేమో కానీ ఆమె విస్తారంగా ప్రేమించింది. ఆమె తన జీవితాన్ని ఒకవేళ విచ్చలవిడితనంగా గడిపిందేమో కానీ పశ్చాత్తాపం కూడా అంతే రేంజ్లో పొందింది, ప్రేమ కూడా అంతే రేంజ్లో కలిగి ఉంది. ఇంకా ఇంతకంటే ఏం కావాలి? నువ్వేదో నీతిమంతుడు అనుకుంటున్నావు, నీ బతుకు వెనక్కి తిరిగితే ఒక కుష్ఠరోగి నువ్వు. కానీ ఇంటికి పిలిచావు, నీ హోదా చూపించడమే సరిపోయింది కానీ కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలేదు, తాగటానికి నీళ్ళు ఇవ్వలేదు, నా తలను నూనెతో అంటలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, కూర్చోబెట్టి నీ రాజస్యం ఏదో నాకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. నా తలను నీవు నూనెతో అంటలేదు కానీ నా పాదములను తైలం తంటింది. నా ముఖమును నీవు ముద్దు పెట్టుకోలేదు కానీ నా పాదాలను ముద్దు పెట్టుకోవటం ఇప్పటి వరకు ఆమె ఆపలేదు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన దోషాలు పోయినాయి అని చెప్పాడు ప్రభువారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధాత్ముని యొక్క పని. అవును, వారు క్రూరులైతే అయ్యారేమో, అసహ్యులు, బలత్కారులు, దౌర్జన్యకరులు అయితే అయ్యారేమో, ఆ దేవుణ్ణి ఎరగక మునుపు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడో, దేవునిని ఎరిగినటువంటి ఒక మంచి విశ్వాసి చేయలేనంత సమర్పణతో దేవుని పాదాలు పట్టుకుని చేసినప్పుడు వారి పాప దోషమును పరిహరించకుండా ప్రభు ఉండగలడా చెప్పండి? అవును, దేవుడు వారిని క్షమించాడు. వారి మీదకి రావలసినట్టు దేవుని వాక్యంలో ఎంత చక్కని మాట ఉందో, ఆఖరి మాట నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడునడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడయ్యాడట. దేవుడు పశ్చాత్తాప్తుడయ్యాడటండి. ఎంత అద్భుతమో చూడండి. వీళ్ళ పశ్చాత్తాపాన్ని చూసి, వీళ్ళ ఒప్పుకోలను చూసి, వీళ్ళ మార్పును చూసి దేవుడే పశ్చాత్తాపడ్డాడటండి. పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం ఒక్క మాట చదవండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఈ రోజుకు ముగిస్తాను. ఇర్మియా గ్రంథం, దానిని పెళ్ళగింతునని, విరగొట్టుదునని, నశింపచేయుదునని ఏదో ఒక జనమును గూర్చి, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పానో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. చాలు, సంతాపపడుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో నేను మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇలాంటి లోతైనటువంటి అనుభవం మీకుందా? లోతైన ఒప్పుకోలు ఉందా? లోతైన పశ్చాత్తాపం ఉందా? ఒకవేళ మన భక్తి, మన విశ్వాసం జస్ట్ ఊరికినే పైనే వేసుకుంటే అది పైగానే పోతుంది. కానీ మన భక్తిని, మన విశ్వాసాన్ని లోతుగా వేసుకుంటే మన కృప కూడా, దేవుని కృప కూడా మన విషయంలో అలాగే ఉంటుంది. దేవుడే పశ్చాత్తాపడ్డాడంట. లోకంలో ఎవరేమనుకుంటే నాకెందుకు అనుకున్నాడంతే.
ఇదిగో దేవుడు పశ్చాత్తాపడి చేస్తాను అని చెప్పిన కీడును చేయక మానివేశాడు. మరి యోనా సంగతి ఏమైంది? రేపటి దినాన యోనాని గురించి జ్ఞాపకం చేసుకుని మన జీవితాలను మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. నినివే పట్టణం మారింది, మరి యోనా, పాపులు మారారు, మరి ప్రవక్త? రేపటి దినాన దాన్ని గుర్తు చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడవైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు. మమ్మలను ప్రేమించి మా అయోగ్యతలో కూడా మీ కృపిచ్చి నాయన మమ్మల్ని ఇంతవరకు నడిపించారు. ఇంకా మా భక్తిని పరిశుద్ధపరచాలని, మా బ్రతుకులను తీర్చిదిద్దాలని, నీకు అనుకూలంగా చేయాలని నీ పరిశుద్ధ లేఖల నుంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మరొకసారి నాయన, భక్తుడిగా పిలువబడుతున్న, ప్రవక్తగా పిలువబడుతున్న యోనాను గూర్చి మాతో మాట్లాడారు. అలాగే